అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అయితే వచ్చేసింది. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల విడుదలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం. సో బడ్జెట్ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సంతోషకరమైన వార్తను అందించింది. ముఖ్యంగా జనవరి నెల పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిందండి. సో ఈ నిర్ణయం రాష్ట్ర ఉద్యోగులకు పెద్ద సౌకర్యాన్ని కలిగించనుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారండి. పెండింగ్ బిల్లుల కోసం 720 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఉండేటటువంటి సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ క్లియర్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల హామీల్లో భాగంగా ప్రజాప్రభుత్వం వేగం పెంచిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రతి నెల 700 కోట్లకు పైగా విడుదల హామీ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ నిధుల కోసం ఉద్యోగులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. వీటిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే పెండింగ్ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. సరెండర్ లీవ్లు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు.